నమస్తే అండి, నేను రజాక్. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురి మీద కొంతమంది కళ్ళు పడ్డాయి. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఈ విధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ అభిమానులు కూడా కొన్ని సజెషన్స్ చేస్తున్నారు. సో ఉడతా భక్తి నా వాయిస్ ఎంతో కొంత వస్తుంది కాబట్టి దీన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. కొంచెం ఇది ఆ పెద్దల దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మరీ చంద్రబాబు నాయుడు గారి దాకా, నారా లోకేష్ గారి దాకా కుదిరితే కూడా వెళ్ళినా మంచిదే. ఎందుకంటే కనుక ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది అంశం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజ అభివృద్ధి చెందాలన్నా, లేదంటే అమరావతి రాజధాని అవ్వాలన్నా, వైజాగ్ డెవలప్ కావాలన్నా, అలాగే తిరుపతి, రాయలసీమ ప్రాంతాలు అత్యద్భుతమైన స్థాయిలో ఉండాలన్నా కూటమి ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రమే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక దిశానిర్దేశం చేయగలుగుతుంది అనేది ఈరోజు అర్థమైనటువంటి అంశం. మరి ఇలాంటి వ్యక్తుల మీద కుట్రలు జరుగుతాయి అంటే బరాబర్ జరుగుతాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అలిపేర్లు దాడులు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు చేసినారు. నారా లోకేష్ గారు యువగలం చేస్తూ ఉంటే ఆయన చుట్టూ డ్రోన్లు తిప్పి భయపెట్టే ప్రయత్నం చేశారు. అంటే కొంతమంది రాజ్యాధికారం కోసం ఎక్కడ దాకైనా వెళ్ళిపోతూ ఉంటారు, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు మనం చాలా సందర్భాల్లో చూసాం. కొన్ని సందర్భాల్లో కోడి కత్తులు వచ్చినాయి, ఆ తర్వాత ఇంకోటి వచ్చింది, రాళ్ళు ఇసిరేసుకోవడం, రాళ్ళు వేయడం, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇంకా హత్యలు, ఆత్మహత్యలు అంటారు, అవన్నీ కూడా నేను కొత్తగా మీకు చెప్పాల్సిన పని లేదు. సరే, నేను వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పే ప్రయత్నం ఇది చేయట్లేదు. కానీ మీకు సంబంధించి మీ అభిమానులు, టీడీపీ పార్టీ హార్డ్ కోర్ అభిమాని, గుండెల్లో మీ మీద అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాటల్ని మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఇది టీడీపీ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి బాధ కాబట్టి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఇదిగో మీరు చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకే ఫ్లైట్లో వాళ్ళు ట్రావెల్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు, అక్కడ ఏరియల్ సర్వే అయితే చేస్తున్నారు కదా. అంటే మన సూర్యలంక బీచ్ కోసం అని చెప్పేసి దాదాపు కొన్ని కోట్ల రూపాయల డబ్బులను అయితే మన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్కి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకే హెలికాప్టర్లో వాళ్ళిద్దరూ కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకే హెలికాప్టర్లో తిరగడం కూడా తప్ప అంటే తప్పు కాదు, అది ఏమాత్రం కూడా తప్పు కాదు. కానీ కొన్ని జాగ్రత్తలు మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఎవరిని నమ్మాలో కూడా కలిసేటటువంటి రోజులు అయితే కాదు. ఇది ఎప్పుడు ఏం జరుగుతున్నాయో కూడా తెలిసేటటువంటి రోజులు కాదు. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, గ్రౌండ్లో ప్రయాణం చేస్తున్నట్లయితే కనుక, కారులో ప్రయాణం చేస్తున్నట్లయితే కనుక, లేదంటే కనుక బస్సులో ప్రయాణం చేస్తుంటే ఇబ్బంది లేదు. కానీ గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు దయచేసి మీ ఇద్దరు కూడా ఒకచోట కూర్చోవద్దని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్తలు అంటూ ఉన్నారు. సో ఏరియల్ సర్వే చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి, లేదంటే నారా లోకేష్ గారు ఒకసారి ఎల్లుంటే పోయేది. కానీ ఇద్దరు కలిసి వెళ్ళడం అవసరమా అని చెప్పేది టీడీపీ పార్టీ అభిమానులు అడుగుతున్నటువంటి మాట. అంటే ఆ పెద్దల దాకా తీసుకెళ్ళండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇద్దరు ఒకే హెలికాప్టర్ వెళ్ళడం అవసరమా, నీడ్ టు థింక్ సేఫ్టీ ఫస్ట్, వీళ్ళిద్దరు వ్యవహారాలు ఎవరు చూస్తారని చెప్పేసి కొంతమంది అభిమానులు అయితే, అంటే టీడీపీ పార్టీ అభిమానులు అయితే అడగడం జరుగుతూ ఉంది. నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూర్యలంక బీచ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సూర్యలంక బీచ్ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్లను కేంద్రం విడుదల చేసింది. షాపింగ్, స్ట్రీట్ పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. సీఎం వెంట మంత్రి నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. ఇదనమాట. సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సీఎంఓ దగ్గర నుంచి ఏదైతే వచ్చిందనమాట. నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు ఏమాత్రం కూడా మానవత్వం లేదు, ఏమాత్రం కూడా న్యాయం లేదు. వాళ్ళలో ఏ కుట్రకైనా తెరలేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఒకే హెలికాప్టర్ దయచేసి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఏరియల్ సర్వేలు చేయాలంటే తప్పనిసరిగా ఇండివిజువల్గా వెళ్ళండి, లేదంటే గ్రౌండ్ లెవెల్ వెళ్ళండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు ముగ్గురు ఒకే చోట కలిసి ఇలా చేయడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. మరి ముఖ్యంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, ఎందుకంటే మనుషులు మంచోళ్ళు కాదండి. అధికారం కోసం ఏదైనా చేస్తారు, ఎక్కడి దాకా వెళ్ళిపోతారు, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబ సభ్యులనే పట్టించుకునేటువంటి రోజులు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఏదో జరిగిద్దనే సెకండరీ అండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మన జాగ్రత్తలో మనం ఉండకపోతే నష్టపోవడానికి అయితే అవకాశం ఉంది అనేది అభిమానుల యొక్క బాధ. దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను దీని గురించి ఇంకా విపులంగా చర్చించే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుకు ఇలా జరిగిద్ది, ఏం జరిగిద్ది అని చెప్పేసి అది నేను ఇప్పుడు చెప్పను. కానీ ఏంటంటే అభిమానుల యొక్క బాధను మాత్రం వ్యక్తపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఇంకొకసారి ఒకే హెలికాప్టర్లో దయచేసి మీ ఇద్దరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి మనవి. ఒకవేళ గ్రౌండ్లో అంటే కార్లో కానీ బస్సుల్లో కానీ ఏదైనా వెహికల్స్లో వెళ్ళారంటే దాంట్లో ఏ ఇబ్బంది లేదనమాట. కానీ గాల్లో మాత్రం దయచేసి మీ ఇద్దరు ఒకే చోట వెళ్ళొద్దు. ఎందుకంటే మనుషులు మంచోళ్ళు కాదు, వాళ్ళ కుట్రలు ఆ స్థాయిలో ఉన్నాయన్నమాట. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మీద వ్యక్తిగతంగా ఎలాంటి దాడులు జరిగినాయి మనందరూ కూడా తెలుసు. సో ఆయన ఈరోజు ఉన్నాడు కాబట్టి ఈరోజున ఆంధ్రాలో డెవలప్ జరుగుతుంది.
ఆయన ఈరోజు ఉన్నాడు కాబట్టి అమరావతిలో డౌన్. మీకు అమరావతి గురించి తెలియట్లేదు. నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి భజన కొడుతున్నాను, ఇంకేదో అదంతా నాకు అనవసరం. నేను ఇక్కడ చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కారణంగానే ఈరోజు అమరావతి డెవలప్ అవుతుంది. నా కళ్ళతో చూడండి, రండి అమరావతికి, అక్కడ ఎలాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందో చెక్ చేయండి. అది అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంది. దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కుట్రలు కుతంత్రాలు ఎప్పుడు ఎటు నడితే తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాల్సినటువంటి అవసరం మనమే తీసుకోవాలి.